రాజమండ్రి సెంట్రల్ జైలులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో మాజీ ఎంపీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ములాఖత్ అయ్యారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. స్కామ్ అని మీరు ఏ రకంగా అంటారని అడుగుతా ఉన్నాం. ఇది కేవలం కక్షపూరితంగా జరిగింది. గతంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగినప్పుడు 370 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఎక్స్చెకర్ నుంచి నేరుగా డిజైన్ టెక్ కంపెనీకి పంపించారు. ఇవాళ ఎక్కడ జరిగిందని అడుగుతా ఉన్నాం. ఇది పూర్తిగా కక్ష సాధింపు జరుగుతూ ఉంది. ఖచ్చితంగా న్యాయ పోరాటాలపైన మాకు నమ్మకం ఉంది. న్యాయ పోరాటం చేస్తాము. ప్రతి వైఎస్ఆర్సీపీ శ్రేణి కూడా మిథున్ అన్నకి అండగా బాసటగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా నాయకుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ డిస్టిలరీకి కానీ పర్మిషన్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఏ డిస్టిలరీ నుంచి కూడా మనం ఇల్లీగల్గానో లేకపోతే వేరే విధంగా తీసుకున్న దాఖలాలు కూడా లేవు. అన్నీ కూడా పర్మిషన్లు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చారు డిస్టిలరీస్కు. ఆ డిస్టిలరీస్ నుంచే గత మా ప్రభుత్వం కూడా పర్చేజ్ చేసింది తప్ప ఇవన్నీ కూడా ఈ ట్రాన్సాక్షన్ అంతా కూడా అఫీషియల్గా జరిగింది కాబట్టి బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా దీన్ని తప్పట్టే పని లేదు. మీకు ఉదాహరణకు చెప్పాలంటే ఈరోజు జరిగే స్కామ్ భారతదేశంలోనే ఇంకా పెద్ద స్కామ్